ఉమ్, अथ अथ प्रातः स्मरणमन्त्राः ఉమ్, ॐ प्रातरग्निं प्रातरिन्द्रं हवामहे प्रातर्मित्रवरुणा प्रातरश्विना प्रातर्भगं भूषणं ब्रह्मणस्पतिं प्रातः सोममुत रुद्रं हुवेम ॐ प्रातर्जितं भगमुग्रं हुवेम वयं पुत्रमदितेर्यो विधर्ता आद्रश्चिद्यं मन्यमानस्तुरश्चिद् राजा चिद्यं भगं भक्षीत्याह ॐ भगप्रणेतर्भग सत्यराधो भगे मां धियमुदवाददन्नः भगप्रणो जनय गोभिर्रश्वैर्भगप्रनृभिर्नृवन्तः स्याम ఉమ్, ॐ उतेदाने भगवन्तः स्याम उत प्रपित्व उत मध्ये अह्नाम् उतोदिता मघवन् सूर्यस्य वयं देवानां सुमतौ स्याम ॐ भग ॐ भग एव भगवानस्तु देवास्तेन वयं भगवन्तः स्याम तन्त्वा भग सर्व इज्जो हवीति स नो भग पुर एता भवेह ఉమ్, ఉత్తమం. ఆ, ధన్యవాదः మहोदय ధన్యవాదాలమ్మా. ఆ, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే మేడం ఆ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ, ప్రొద్దున లేచారు, మంచి ప్రొద్దున మంత్రాలు చదువుతున్నారు మీరు. అతీవ సంతుష్ట అస్మిన్ ఉమ్. సరే, దీనికి ఏం చెప్పుకుంటున్నాము అంటే మనము ప్రొద్దున లేస్తున్నాము, అవునా? లేవగానే మనం ఎవరిని ధ్యానించాలి, ఎందుకు ధ్యానించాలి, అసలు మనకేంటిది అనేది చెప్పుకుంటున్నాం. ఏమని? ఓ సర్వవ్యాపక, సర్వాంతర్యామి, తర్వాత ప్రకాశ స్వరూప, ఐశ్వర్యశాలి, ప్రాణము వంటి మిత్రుడు, ఓకే, వరించదగినవాడు, తర్వాత సర్వవ్యాపకుడైన సర్వాంతర్యామి, సకల ప్రాణులకు పోషకుడు, సకల లోకాలను ఉత్పన్నం చేసేటువంటి వాడు, ప్రేరకుడు, తర్వాత దుష్టులను శిక్షించేవాడు అయినటువంటి ఆ పరమాత్ముని నేను ప్రాతకాలము ప్రశాంత సమయమున ధ్యానిస్తున్నాను, ఉపాసిస్తున్నాను అని మొదటి మంత్రంలో చెప్పుకుంటున్నాం అన్నమాట. అర్థమైనా? సో రెండవ మంత్రంలో ఏం చెప్తున్నాము? ఉదయము నిద్ర లేవగానే జయశీలుడు, ఐశ్వర్యదాత, తేజస్వరూపుడు, బ్రహ్మాండమును పవిత్రము చేసేటువంటి వాడు, అనేక విధముల వాటిని ధరించేటువంటి వాడు, ఓకే, అనేక విధములైనటువంటి అవస్థలను ధరించేటువంటి వాడు, అవునా? అగు పరమాత్ముని నేను ఉపాసిస్తున్నాను. ఏ విధంగా అంటే అతడు ప్రపంచాన్ని, మనలను ధరించి ఉన్నాడు. ధరించడం అంటే ఏంటి? పాలించడము, పోషించడం. అర్థమైందా? ధరించడం అంటే ఏంటి? పాలించడము, పోషించడం అన్నమాట. చిత్తికారులు మనకి పాలన పోషణ చేస్తున్నాడా లేదా? అవునా? అవును మేడం చేస్తున్నాడు. సో ఈ ప్రపంచాన్ని ధరించాడు ఆయన, మనలను ధరించాడు. ప్రపంచాన్ని ధరించాడు అంటే ఏంటండి? ఎలా ప్రపంచాన్ని ధరిస్తున్నాడు? అంతా పోషిస్తున్నాడు పోషిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడు? ప్రపంచంలో మనం ఒక్కరమే లేము. జంతువులు కూడా ఉన్నాయి, క్రిమికీటకాలు ఉన్నాయి, చెట్లు అన్నీ ఉన్నాయి కదా! సో మళ్ళీ 84 లక్షల ప్రాణులు ఔషధాలు ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి కదండీ! వాటన్నిటిని కూడా పోషిస్తున్నాడు. అంటే ఏంటి? వాటికి సరియైన విధంగా చూస్తున్నాడనమాట. అర్థమైందా? తర్వాత అతడు సర్వజ్ఞుడు, దుష్టులను శిక్షించేటువంటి వాడు, స్వయంగా ప్రకటితమైన వాడు. అతన్ని ఎవరు కూడా సృష్టించలేదు. అతడే స్వయంగా ప్రకటితమైన వాడు, పూజనీయుడు. అందుకని అతన్ని ఉపాసించాలి. ఉపాసన అంటే ఏంటి? ఉపాసించడం అంటే ఏంటి? అసలు ఉపాసన అంటే ఏంటి? లోపల ధ్యానించడం కదా, ధ్యానించడం అవుతుందా? ఉమ్. ఆయన ఉప ఆసన అంటున్నాం మనం. దగ్గరగా ఉండటం. హా. అంటే ఏంటి? మనము అంతర్లీనమైపోయి ఉండాలి, అంతర్లీనులమై ఉండాలి. ఎలాగా అదే అంటే అది ఎందుకు పెట్టినారో మర్చిపోయి సో అంతర్లీనమై ఉండాలంటే ఏంటండి? ఆత్మ పరమాత్మకు దగ్గర చేసే క్రియలో మనం ఉండాలి. అర్థమైందా? అది ఎలా సాధ్యం మరి?
ఉమ్? అంటే ఏది నిత్యము ఏది నిత్యం కాదు అనేది నిత్య తెలుసుకోవాలి. వివేచన ఉండాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య ఉమ్. అప్పుడు మామేకం ఏమైతుంది? శరణం వ్రజ. హా, ఉత్తమం. సో అక్కడ ఏమంటున్నాము? ఎప్పుడైతే మనము అంతర్లీనమైతామో అంటే ధ్యాన సాధన ద్వారానే మనము అంతర్లీనము కాగలుగుతాం. ఎక్కడివి వేటిని కూడా పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏవి మన ఆలోచనలను అన్నిటినీ కూడా, ఏవి ఆలోచనలు? ఇక్కడ ఆలోచనే జరగాలి. ఎలాంటి ఆలోచన? ఆత్మ పరమాత్మకి సాన్నిధ్యముని గమనించే ప్రయత్నములో ఉండాలి మనం. అర్థమైందా? మనస్సుని ఎక్కడికి వెళ్ళనివ్వద్దు అంటే ఎక్కడికి వెళ్ళనివ్వద్దు? బయటకి వెళ్ళనివ్వద్దు. ఎక్కడ వెళ్ళాలి మరి? ఆత్మ అంతర్ముఖం పరమాత్మ కావాలి. ఇక్కడే ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మనం చదువుకుంటున్నాము. చదువుకుంటున్నప్పుడు మనస్సు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే ఏమని అర్థం అక్కడ? పాఠాల్లోనే ఉండాలి అని నిమగ్నం అర్థం. కావాలి. అవునా? అదనమాట. ఎక్కడికి వెళ్ళకుండా ఎలా ఉంటుందో అది ఉండదు. కానీ ఎక్కడ ఉండాలి? పాఠం పైన మనస్సు ఉండాలి. మనస్సు అనేది ఎక్కడికో వెళ్ళేటువంటి పదార్థమే అది. అవునా? ఆ పదార్థాన్ని మనము ఎక్కడికి వెళ్ళనివ్వాలి? ఎక్కడ గమ్యమో, మనం చేసే పనేంటో అక్కడికి వెళ్ళనివ్వాలి. అర్థమైందా? అది వెళ్ళకుండా ఏమీ ఉండదు. వెళ్తది. ఎక్కడికి వెళ్ళాలి? మనం ఏం చేస్తున్నామో దాని మళ్ళీ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అర్థమైందా? తీసుకురావాలి వెనక్కి. అంతే. మనస్సును ఆపడం అంటే అది అట్లుండదు. ఎక్కడికి ఆపము, ఏమి చెయ్యము. ఏం చేస్తాము? ఎక్కడ మనం ఏం చేస్తున్నామో ఆ పనిలో నిమగ్నమయ్యేలాగా చేస్తామన్నమాట. అర్థమైందా? ఎట్ ప్రెసెంట్ ఎట్ ప్రెసెంట్ లో ఉండాలి మనం. కాదు, సో కాబట్టి అతను పూజనీయుడు. కాబట్టి అతనినే మనము ఉపాసించాలి. ఉపాసించాలి అంటే మనకు ఊరికేనే వస్తుందా అండి? ఇప్పుడు నువ్వు రాదు. నన్ను గురించి ఆలోచించు, నా నా జపమే చెయ్యు అంటే మీరు చేయగలుగుతారా? లేదు. లేదు. ఎప్పుడు చేస్తారు? నా గురించి మీకు తెలిసాక. అవునా? అవునా కదా? సో అభ్యాస నేనేంటో తెలిసిన యోగ్యేన. తర్వాత అప్పుడు తనను మాట్లాడాలా? మాట్లాడొద్దా? తను చెప్పేది వినాలా? వినొద్దా? అనేది ఆలోచిస్తాం మనం. అవునా కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏం చెప్తుందసలు? ఎవరు? ఎందుకు చెప్తుంది? ఇవన్నీ మనం ప్రశ్నలు వేసుకుంటాం. ఏదో ఒకటి ఒక సందర్భం ఉంటే, దానికి సంబంధించింది ఉంటే వినాలా? వినొద్దా? ఏంటి అనేది అసలు ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకున్న తర్వాతనే అక్కడ వారి యొక్క అభిప్రాయం ఏర్పడుతుంది. వారి పైన ఒక అభిప్రాయం వస్తుంది. అవునా కదా? అలాగనమాట. అందుకనే అతని యొక్క గుణగణాలు ఏంటో మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకున్న తర్వాత ఎవరికైనా అలాంటి గుణాలుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుందా లేదా మనకు? అనిపిస్తుంది. అవునా? అది సహజం అది. అంటే ఫస్ట్ అతని యొక్క గుణాలను నువ్వు గ్రహించు. గ్రహించిన తర్వాత అవి నీకు ఎలా అనిపిస్తుంది? అది మనకే తెలుస్తుందది. అవునా? సో, అక్కడ అంతకన్నా మించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా లోకములో? లేరు. అని తెలిసిన తర్వాత ఎక్కడికెళ్తాం మనము? హైయెస్ట్ దగ్గరికే వెళ్తాం. అవునా కదా? సో, ఆ హైయెస్ట్‌ని చూస్తే ఆయనే ఉన్నాడు. సో, అతన్ని ఉపాసించాలి. ఎప్పుడు? అంటే అతనిలో ఉన్న గుణగణాలను నేను గ్రహించాలి. నేను కూడా ఆపాదించుకోవాలి. నేను అలాగే చెయ్యాలి అనేది అనుకోవడం అన్నమాట. సో, అలా అనుకోవాలంటే వారి యొక్క సాన్నిహిత్యము కావాలి మనకు. అవునా కదా? వారిలాంటి గుణాలు మనకి కావాలి అంటే వారి యొక్క స్నేహము, సాన్నిహిత్యం అనేది మనకు అవసరము. అందుకని అతన్నేం జేస్తాము? ఉపాసన జేస్తాం. ఉపాసన అంటే ఏంటి? మనం ఇద్దరం పక్క పక్కన గూర్చొని మాట్లాడుకుంటాం. ఆయన భాష ఏంటి? దేవ భాష. అంటే ఏంటి? ఆయన ఏం చెప్తాడు? ఇవే చెప్తాడు. పరులకి మంచిగా చేయడము, అంతే ఇదే చెప్తాడు. అవునా? సత్యంతో ఉండడము, పవిత్రంగా ఉండాలి. తర్వాత నీ లోపలున్న తేజస్సుని నువ్వు బయటకి తీయాలి. ఇవే చెప్తాడు. అవునా? సో, అతని స్వభావం ఏంటో, అతనేంటో అదే మనకి ప్రకాశితమవుతది. అవునా కదా? సో, ఇప్పుడు సూర్యుడున్నాడు. సూర్యుడు ఏం చెప్తాడు మనకి? ఏం చెప్పడు. ప్రకాశం ప్రకాశము చూపిస్తాడాయన. వేడి ఇస్తాడు. ఆ! అదనమాట. అది. అంటే ఏదైతే ఉందో అది చెప్పదు. అది పని చేస్తది. అర్థమైందా? ఏ భావంతో ఉంటే ఆ భావం అవుతుంది ఆ! కదా. సో, అలాగా మనం కూడా అలాంటి దాన్ని మనము గ్రహించి, అలాగే మనం తయారు కావాలి అనే ఉద్దేశంతో మనము ఇలా ఉపదేశాలను చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. మనం వాళ్ళలాగా తయారవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఆనంద స్వరూపుడు ఎప్పటికీ ఆనందమే ఆయనకి. అలాంటి ఆనందము నాకు రావాలి. అవునా? సో, అదనమాట. చాలా ధనవంతుడున్నాడండి. మీరు చాలా ధనవంతుడి దగ్గరికి వెళ్తారా? లేకపోతే కొంచెం ధనం ఉన్న వారి దగ్గరికెళ్తారా?
చాలా ఉన్నామండి. చాలా. ధనం అంటే మనం డబ్బులనే అనుకోవద్దు. సో, ఐశ్వర్యం. ధనము అంటే చాలా రకాలన్నమాట. ఏంటి మనకి ఏది అవసరమో అది కదా! అవునా? ధనం అంటే హైయెస్ట్‌గా ఉండడం అన్నమాట. మంచి ప్రవర్తనలో హైయెస్ట్ అది ధనము. ఐశ్వర్యం అది సంపద. అవునా? సో, అలాగా. సో, అలా ఉన్న వారి దగ్గరికి మనం వెళ్తాము. సో, అట్లాగే అందరికంటే ఎక్కువ ధనవంతుడెవరు? పరమాత్మ. పరమాత్మ. అతని స్వరూపమనే మానవులకు ఉపదేశించాలి అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు ఇదంతా గూడా? మహర్షులు. అర్థమవుతుందా? ఋషి మరి ఇది వేద మంత్రం గదా! మరి ఋషి ఎలా చెప్పగలిగాడు? అంటే ఋతుంబర ప్రజ్ఞలో వాళ్ళకు డీప్ ధ్యానంలో హ్మ్. ఉన్నప్పుడు ఉన్నప్పుడు భగవంతుని తెలిసింది. స్వరూపం అర్థమైంది. కనపడి కరెక్ట్. సో, అందుకని వాళ్ళు మనకి ఉపదేశిస్తున్నారనమాట. అర్థమైందా? ఉపదేశకులు. ఉపదేశకులు ఎవరయ్యారిప్పుడు? ఋషులు. ఋషులు. హ్మ్. సో, వాళ్ళ ద్వారా మనకిది స్పష్టమవుతుందనమాట. ఇదంతా గూడా భగవంతుడు చెప్పినటువంటిదే. సో, దాన్ని మేము సాక్షాత్కరించుకున్నాము కాబట్టి మీరు అలా చెయ్యండి అని చెప్తున్నారు. అదే మన పాణిని మహర్షి గూడా ఈ ఋషులంతా గూడా ఏం జేస్తారు? పూర్వ ఋషులను ఫాలో అవుతారనమాట. అర్థమైందా? అందుకే మనకి ఈ అష్టాధ్యాయిలో గాని ఎక్కడ చూసినా గూడా అష్టాధ్యాయులు వ్యాకరణం ముఖ్యంగా వ్యాకరణంలో ఆ మహర్షులు ఎవరైతే పూర్వ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దానిని కాదు అనకుండా వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటారనమాట. అందుకని కొన్ని విషయాలలో ఈ వకారాన్ని తీసేస్తే అయిపోతుంది గదా! ఇప్పుడు దానికి వకారానికి అకారము ఆదేశం జేసి, మళ్ళీ దాన్ని లోపం జేసి, ఇన్ని 3 క్రియలు చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఇది మహర్షులు నాకన్నా ముందు వాళ్ళు చెప్పున్నారు. కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నాను అని చెప్తాడనమాట. అందుకే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేదైతే మనకు చెప్తారో మనం దాన్ని ఫాలో అవ్వాలి. అర్థమైందా? వాళ్ళున్నప్పుడు మనం అడిగేవాళ్ళం. కానీ వాళ్ళు లేరు. అవునా? సో, తూచా ఉన్నా తప్పకుండా గూడా ఫాలో కావాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తల్లిదండ్రులున్నారు. ఇదెందుకు అని స్టార్టింగ్‌లో మనం అడుగుతామా? అడగలేము. ఎందుకు? మనకెప్పుడైతే కొంచెం పరిజ్ఞానం వస్తుందో అప్పుడు అడుగుతాం మనం. అవునా? ఫస్ట్‌లోనే మనం చిన్న పిల్లవాడుగా ఉన్నాడు. "ఏమంటున్నావు నువ్వు? ఇదెందుకు చెప్తున్నావు?" అని అట్లా అడుగుతామా? అడగం. ఎందుకంటే అది ధర్మం అది. ఆ ధర్మాన్ని వాళ్ళు చెప్తున్నారు. మనం వింటున్నాం, చేస్తున్నాం అంతే. అర్థమైందా? సో, అలా అన్నమాట. తరువాత మనం క్వెషన్స్ వేస్తుంటాం. ఆ క్వెషన్‌లో, ఈ క్వెషన్‌లో తేడా ఉంది. అర్థమైందా? క్వెషనింగ్ వేరు, ఆ ప్రశ్న వేసి తెలుసుకోవడం వేరు. కదండీ! హ్మ్. సో, అదనమాట. వివేకంతో మనము అడుగుతూ ఉంటామనమాట. మనకి పరిజ్ఞానం వచ్చిన తర్వాత తెలుసుకోవాలనే ఆసక్తితో అడుగుతూ ఉంటాం. అది. తర్వాత సకల సుగుణాలు, సకల ఐశ్వర్యములు కలిగినటువంటి వాడిని ఆ ప్రభువును "ఓ ప్రభువా" అని చెప్పేసి పిలుస్తూ ఏమంటున్నాము? "నీవు మాకు ఉత్తమ బుద్ధిని ఇమ్ము. తర్వాత మమ్ము కాపాడుము." ఉత్తమమైనటువంటి బుద్ధిని ఒసగి అంటే ఆల్రెడీ మనకి బుద్ధినిచ్చాడు కదండీ! మరి బుద్ధినిచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ప్రతీది గూడా మరి డిఫాల్ట్‌తోనొస్తదా? ఐ మీన్ లైక్ ఎఫెక్ట్ అదేంటి డిఫెక్ట్స్‌తోనొస్తదా? నో, ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అది. ఆయన్నే ఇచ్చాడు. మంచిదే ఇస్తాడు గానీ చెడ్డదిస్తాడా? ఇవ్వడు. అవునా? మరి మంచి బుద్ధిని, ఉత్తమ బుద్ధిని ఇవ్వమని అంటున్నాం. ఎందుకంటున్నాము? ఆల్రెడీ ఆయన ఇచ్చాడంటేనే ఉత్తమమైంది ఇస్తాడు. అవునా కదా? మళ్ళీ మనం ఉత్తమం అంటున్నాం. అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకు? అంటే ఉన్న బుద్ధిని మనం సరిగ్గా ఉపయోగించము. అప్పుడది తగ్గిపోయే అవకాశము ఉంది. అలాంటి లోపాలు కాకుండా నాకెప్పుడు ప్రేరణ చేస్తూ ఉండాలి అని చెప్పేసి భగవంతుడిని కోరుకుంటున్నాం. అర్థమైందా? అందుకే నన్ను కాపాడు అంటున్నాం. అర్థమైతుందా? మేడం. హ్మ్. మాకు పాడి పంటలను మంచిగా ఆవులు కదా! గుర్రాలను మంచి పశువులతో ఉత్తమమైనటువంటి సంపన్నులను మమ్మల్ని చెయ్యు అని చెప్పేసి కోరుకుంటున్నామిక్కడ. అర్థమైందా? గోభిః ఐశ్వర్యము అంటున్నామా ఇక్కడ ప్రనృవంతః స్యామ అన్నామా? సో, ఇదనమాట. ఏమంటున్నాము? మనకి గోవులు, మంచి ఆవు పాలు అవునా? ఆవుల సంపద మనకెప్పుడైతే ఉంటదో, ఆ దేశం సుభిక్షంతో ఉంటుందనమాట. అర్థమైతుందా? సో, దానికి అక్కడ ఏ రోగాలు ఉండకుండా ఉంటదనమాట. ఎక్కడైతే గోవులుంటాయో, అక్కడ రోగాలు తక్కువుంటాయి.
తర్వాత గుర్రాలు. గుర్రాలు ఎందుకండి? ప్రయాణం కోసం. ప్రయాణం కోసం. అప్పట్లో మనకి గుర్రాలు ఉండేవన్నమాట. చాలా ఫాస్ట్‌గా వెళ్ళేవంటే గుర్రాలే ఉండేవి. సింహాలుంటాయి కానీ, ఆ సింహం మీద లెక్కల మనం వెళ్ళలేం గదా! తినేస్తది మనల్ని. అవునా? అందుకని. ఈ గుర్రాల కంటే ఎక్కువ వేగంగా వెళ్ళేవి సింహాలే. కానీ, అవి మనల్ని తినేస్తాయి గాబట్టి వాటిని వాడుకోలేదు. అవునా? సో, అదండి. సో, పశువులతో. మరి పశువుల సంపద ఎందుకు మనకవసరమయ్యింది? పాడి పంటల కోసం, పాడి తిండి పంటల కోసం. కోసం. అందుకని వాటన్నిటితో మమ్మల్ని సంపన్నులను చెయ్యు అని చెప్పేసి కోరుకుంటున్నాం భగవంతుణ్ణి. తర్వాత ఇక్కడ ఉదయదానం అన్నాం చూడండి. అక్కడేమంటున్నారు? ఉత్తమ ధనములకు నిలయమైనటువంటి ఓ భగవన్! మేము ప్రశాంత సమయమున ఇప్పుడు మనకి ఇదేమంటాం 3 గంటల సమయంనేమంటాము? అదే బ్రహ్మ ముహూర్తం అంటాం. బ్రహ్మముహూర్తం మేడం. హ్మ్. అంటే బ్రహ్మ ముహూర్తం అంటున్నాం ఎందుకు? ఆ అంటే బ్రహ్మ అత్యంత రచించినటువంటి సృష్టి ఎప్పుడు తయారైతుందది? ప్రాతకాలంలో. ప్రాతకాలంలో నుంచే స్టార్ట్ అయితుంది. కాబట్టి సృష్టి అంటున్నాం మనం కదా! సృష్టికి ఆది అన్నప్పుడు వెలుతురే గావాలి కదండీ! సో, చీకటి చీకటిగా ఉంటూ వెలుతురులోకి రావడం అన్నమాట. సో, ఆ సమయంలో ఏవి కూడా మనకి శబ్దాలు వినిపించవు. అవునా? చాలా తక్కువ వినిపిస్తాయి. ఎక్కువ ఆటంకాలు కలగవు. ప్రశాంత వాతావరణం ఉంటుందప్పుడు ఆ సమయంలో. కాబట్టి బ్రహ్మ ముహూర్తము అన్నారు. హ్మ్. తర్వాత ఈ ప్రశాంత సమయమున దయమున తర్వాత దినములో ఎల్లవేళలా ధ్యానము, ధర్మము మున్నగు ధనములతో ఒప్పుదుముగాక, ఉందుముగాక అన్నమాట. అంటే ఏంటి? అన్ని సమయాలలో మనకి ధ్యానం అనేది ఉండాలి. ఎప్పుడు ఒకసారి వచ్చి ఇంకోసారి మనం వాడకపోతే వెళ్ళిపోవడం అట్లాంటివి కావద్దు. అర్థమైందా? సో, వాడకపోతే ప్రతీదీ గూడా నశిస్తుంది కదండీ! చిన్నది మనకు తెలిసినటువంటి చాలా సింపుల్‌గా ఉన్నటువంటిది, మనకు ఎంత ఈజీగా సునాయాసంగా చేయాల్సినటువంటిది కూడా మనకి లోపిస్తుంది. నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పనా? ఇప్పుడు యోగాసనాలు నేను చిన్నప్పుడు మంచిగా చేసేదాన్ని. మధ్యలో ఆపేసానా, ఇప్పుడు నాకు ఒక కాళ్ళు, చేతులు అవి కరెక్ట్‌గా అందనే అందవు. ఇంతగా అంటే మనకి అందనే అందవవి కదా! సో, మనం అంత స్ట్రెచ్‌గా చేయలేము. ఎప్పుడైతే కంటిన్యూటీ ఉంటుందో అదెంత అంటే ఎంత హాయిగా అంటే అంత హాయిగా చేసేదాన్ని నేను. సో, అదనమాట. అంటే మనకి ఎంత మంచిగా వచ్చినా కూడా సో, దాన్ని మనం వాడకపోతే ఏమైపోతుందది? కంటిన్యూషన్ లేకపోతే. లేకపోతే అది పోతుందనమాట. హ్మ్. అభ్యాస యోగేన. ఆ! అదే అభ్యాస యోగేన కాదు. అభ్యాసం లేకపోతే ఏమైతుందంటే విషమైపోతుందది. మనం నేర్చుకున్నది కూడా విషమైపోతుంది. అంటే ఏంటి? ఇంక మళ్ళీ మొత్తానికి జీరో అయిపోతుందనమాట. జీరో అయిపోయింది కాబట్టి విషమైందది. అర్థమైందా? ఇప్పుడు మనం ఎన్ని 30 సంవత్సరాలు చదువుకున్న చదువుని అసలు మనం మొత్తం అసలేం ముట్టకపోతే అది విషమయ్యింది అంటే ఏంటి? మళ్ళీ జీరో దగ్గరికెళ్ళిపోయినాం మనం. అది విషమే గదా! అవునా కాదా? ఈ 30 సంవత్సరాలు చదువుకుంది, చేసింది అంతా పోయింది. మళ్ళీ ఫస్ట్‌కొచ్చినాం మనం. అర్థమైందా? విషం అంటే ఏంటి? అపాయం అన్నమాట. అపాయం జరిగింది నాకిప్పుడు. ఇంత సమయం చదువుకున్నంత వేస్ట్ అయిపోయింది. అది అపాయమేనా కదా! అదనమాట. సో, అలా. తర్వాత ఏమంటున్నారు? ఎల్లప్పుడు మాకు మంచి ఈ ధ్యానము, ధర్మము, ధనములతోని మేము వందుముగాక. ఎల్లప్పుడు మేము ఉత్తమ బుద్ధిమంతుల బుద్ధికి అనుకూలంగా ఉందుముగాక, ఆచరింతుముగాక అని చెప్పేసి అంటున్నాం. అంటే ఏంటి? మేము ఉత్తమ బుద్ధిమంతుల బుద్ధికి అనుకూలముగా. అంటే ఏంటి? ఏమంటున్నారు? ఉత్తమోత్తమైన బుద్ధిని ఇవ్వమనే కదా మేడం. ఉత్తమ బుద్ధిమంతుల బుద్ధికి అనుకూలంగా. అంటే ఏంటి? ఉత్తమమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చెప్పినటువంటి విషయాలను మనము వింటూ, ఆ బుద్ధికి అనుకూలంగా అంటే వారి యొక్క బుద్ధి ఎలావైతే ఉన్నదో, ఎక్కువ హైయెస్ట్ లెవెల్‌లో ఉందో, ఆ హైయెస్ట్ లెవెల్‌ని మనము కూడా రీచ్ అవ్వడానికి ప్రయత్నింతుముగాక. అర్థమైందా? సో, మన బుద్ధి కూడా అంతే తీవ్రంగా అది ఇంకా ఎక్కువగా ప్రయత్నంతో ఉండుగాక అని జెప్పేసి మనము కోరుకుంటున్నాం. తర్వాత ఈ చివరి మంత్రంలో ఏమంటున్నామంటే, సకల ఐశ్వర్యాలకు అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు ఒక్కడే. అతనినే మనము ఉపాసించాలి. అతని కృప వలననే మానవులు ఉత్తమ ఐశ్వర్యవంతులు అవుతారు. అర్థమైందా? మనమందరము కూడా ఐశ్వర్యవంతులం అవ్వాలి అంటే ఎవరి కృప గావాలి?
భగవాన్ కృప కావాలి. భగవంతుని కృప కావాలి. అందుకే మనము అతనినే ఉపాసించాలి. అతడే సకల మానవులకు మార్గదర్శకుడు. అందుకని మనము ప్రొద్దున లేవగానే ఏమీ చెయ్యకుండా కళ్ళు మూసుకొని ఈ వేద మంత్రాలని ఇవన్నింటినీ చదివి మన బుద్ధిని, తర్వాత మన ధ్యానాన్ని, మన ఏకాగ్రతను, చిత్తశుద్ధిని అన్నింటినీ పొందుకోవడానికి, అవన్నీ కూడా సమయం అది స్థితప్రజ్ఞతతో ఉండడానికి మనము అతన్ని ప్రార్థిస్తాము. ప్రార్థించిన తర్వాత మనకన్నీ జరిగే కార్యాలన్నీ కూడా అదే వేలో వెళ్తూ ఉంటాయి. అర్థమైందా? యద్భావ తద్భవతి. తద్భవతి. అవునా? సో కాబట్టి మన భావన పైకి అనడం వల్ల శబ్ద తరంగాల వల్ల మన ఈ దగ్గర ఉన్న వాళ్ళకి, మన ఈ దగ్గర వాళ్ళకే కాకుండా బయటకి వెళ్ళే అవకాశం ఉండి వాళ్ళకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా ఈ ప్రాతకాల మంత్రాలను ఉచ్చరిస్తూ చదువుతూ మనము కాలకృత్యాలను తీర్చుకోవాలి. లేవగానే ఈ పని చేసి పెద్దలు ఉంటే వాళ్ళకి కాళ్ళకి నమస్కరించి, అంటే ఏంటి, కాళ్ళు మొక్కి సో కాళ్ళు గౌరవ మొక్కాలి సేవలు. అన్నమాట. చిన్న పిల్లలు ఉంటే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు మీన్ వాళ్ళందరూ కూడా పెద్దలకి కాళ్ళు మొక్కి అప్పుడు వాళ్ళు ఈ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాలి. అంటే మేడం ఒక్క డౌట్ అండి. ఉమ్. ఇప్పుడు మనం లేయంగానే ముందు దంతధావనము, ముఖ ప్రక్షాళన చేయకుండా ఇవి చేయాలా? అదే కదా మరి ఇది. ఓకే. అంటే మరి ఇప్పుడు మ- మంత్రోచ్చారణ ఉమ్. శుచి శౌచం తోటి చేయమంటారు అది కదా కాదు. అట్లా. అదేం లేదు. సో ఇక్కడ ఇది ప్రాతకాల మంత్రాలు, అవునా? ఓకే. సో ప్రాతకాల మంత్రాలు ఏంటి, ప్రాతకాలంలోనే చదవాలి. అంటే ఫస్ట్ లేవగానే బెడ్ మీద కూర్చొని కరాగ్రే కర వసతి అనుకుంటే అదే అదే చదువుతారా? చెప్పుకుంటాను మేడం. అది ఎలా చదువుతారు మరి? ఆ కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆహా కళ్ళకు కాదు, బాత్రూమ్కి వెళ్ళేసి అది చేస్తారా? శ్లోకం, ఇది మంత్రం కదా, అడుగుతున్నాను ఆ, అందుకనే. అందుకని అడుగుతున్నాను మేడం. ఆ, సో అంటే అది శ్లోకము. సో అది ఎవరు అవును. చెప్పారు? మన వాళ్ళు ఎవరో చెప్పారు కదండి. అవును. సో ఇది ఎవరు చెప్పారు? ఇది డైరెక్ట్ ఇది వచ్చేనటువంటి, అవును అవునా? ఋషులు. సో ఋషులు కాదు, ఇది డైరెక్ట్ వేద మంత్రం. అంటే ఋషులు వేద మంత్రం. ఏంటి, ఆ సాక్షాత్కారం అది. అవును. శ్రోత అదేంటి, మనం ఏమన్నారు దీన్ని, శృతి, వేద శృతి, శృతి. స్మృతులు. శృతుల ద్వారా అంటే ఏంటి, విన్నది. వాళ్ళు డైరెక్ట్ విన్నారు, భగవంతుని నుంచి డైరెక్ట్ గా విన్నారు. సో ఆ అపౌరుషేయం. శక్తి మనకుందా? ఖచ్చితంగా ఉంది. ఓకే మరి మేడం. ఎంత తపస్సు చేస్తే వస్తుంది అది కదండి. ఆ, అంటే ఖచ్చితంగా జస్ట్ ఉంది. క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను అవునవును, అంతే. అంతే అమ్మా, అడగాలి, ఖచ్చితంగా అడగాలి. సో అడిగితేనే మనకి ఆన్సర్స్ దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా అడగాలి. ఈ ప్రశ్న చిన్నదా పెద్దదా ఉండదమ్మా, ఏదైనా అడగొచ్చు, అవునా? మనకి తెలియనంత వరకు అది చిన్నదే, పెద్దదే, అవునా కదా? తెలిసిన తర్వాత అది చిన్నదైపోతుంది అలవాటులో. కానీ పుట్టిన ప్రతి వ్యక్తికి ప్రతిదీ పెద్దదే. అలాగే మనం కూడా ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉన్నాం అందరము. సో కాబట్టి అది పెద్దదా చిన్నదా అని కాదు, ప్రతిదీ అవసరమే. సో కాబట్టి ఖచ్చితంగా అడగొచ్చు. అయితే ఏంటంటే లేవగానే మనం కళ్ళు మూసుకొని మంచిగా ఈ మంత్రాలను చదివేసుకొని అర్థపూర్వకంగా నేను పంపిస్తాను, మంచిగా చదివేసుకొని మీరు మీ కాలకృత్యాలు తీర్చుకొని ఉదయాన్ని మొత్తంగా మీరు స్టార్ట్ చేయాలి. మేడం ఒక డౌట్ అండి. ఇది మంత్రాలు విత్ టీకా గాని తాత్పర్యం గాని ఏదైనా బుక్ ఉందా అండి? ఇస్తాను, పంపిస్తాను. ఒక్కొక్క పదానికి కూడా పంపిస్తాను. దీనికి ముందు పేజీలో కొద్దిగా సింపుల్ గా ఇచ్చారు. పీడిఎఫ్ ఉందండి. పీడిఎఫ్ లో ఇక్కడ చూపిస్తాను పీడిఎఫ్ ఇందులో. కంటే నేను బుక్ తెచ్చుకుంటే చదువుకునేది ఈజీ అవుతుంది అండి. హా, అందుకు ఇక్కడ ఏమన్నారు, మంగళ ప్రభాత వేళ అమృత స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని తేజోమయ ప్రకాశ శక్తిని మేము కోరుచున్నాము. అర్థమేనా? సో అతని యొక్క శక్తిని మనం కోరుకుంటున్నాము, అవునా? ప్రాతకాలమున భజింపయోగ్యమైన ఆ పరాత్పరుని మహిమలను సర్వత్రా దర్శించుచున్నాము. ఆ పరంధాముని సౌమ్య భావమును మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. సౌమ్య భావం, ఓకే. సో మరి ఆయన సౌమ్యుడేనా? ఎల్లప్పుడూ సౌమ్యుడా అంటే ఎవరి అందు ఎలా ఉండాలో అలా ఉంటాడనమాట కదా. సో అంటే జనరల్గా ఏముంది, అందరూ మంచిగానే ఉన్నారు, ఎందుకు, ఆయన్నే పుట్టించాడు కదా. సో తర్వాత ఏమైంది, వారి వారి కర్మాలను అనుసరించి తర్వాత కర్మనే లేదు. పుట్టాడు. స్టార్టింగ్ లో నేను చెప్తున్నానేంటి, స్టార్టింగ్ లో ఉన్నాం మనం ఇప్పుడు, ఓకే. సో కర్మ ఎప్పుడు వచ్చింది, ఎక్కడో ఒక దగ్గర ఆది జరిగితేనే కదా కర్మ వచ్చింది, అవును, అదే అంటే అవునా? పూర్వజన్మ దీని నుంచి. సో ఈ జన్మల సంస్కారాలు మనకి ఉన్నాయి. సో ఆ జన్మల సంస్కారాలకి పూర్వం, అర్థమైందా? అంటే ఫస్ట్ మొదట మనకి జన్మ ఎలా వచ్చింది, యువకుడిలాగా వచ్చింది. యువకులు లాగా అందరూ యువకులే,
అర్థమైనా? అంటే భూమిని చీల్చుకొని వచ్చిన వాళ్ళనమాట. ఓకే. అర్థమైనా? సో ఇదంతా మీరు వేద మంత్రాలు ఇవి చదువుకుంటూ ఉంటే మీకు అది అర్థమవుతుంది. సో అందులో మనకి చెప్పిన విషయాలన్నమాట. ఉమ్? ఉమ్. సో వేద భగవానుడు సమస్త లోకాలకి ఆరాధ్యుడు, మాననీయుడు. మేము ఆ జగత్పాలకుని సేవించి తరింతుము.